నమస్తే నా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గుంటూరు జిల్లాలో వర్షాలకు పలు ప్రాంతాల్లో స్తంభించిన విద్యుత్. గుంటూరు నగరపాలక కమిషనర్ హుటాహుటిన నగరపాలక సిబ్బందితో చర్యలు. గుంటూరులోని స్థానిక ఐటీసీ వెల్కమ్ హోటల్లో శుక్రవారం జరిగిన భూములు సర్వే. పాల్గొన్న మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. మొబైల్ మెడికల్ యూనిట్ వాహనాలను ప్రారంభించిన మంత్రి పెమ్మసాని. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఉగ్రవాద కార్యకలాపాల నిరోధానికి ఆక్టోపస్ బలగాల మాక్ డ్రిల్. డీటెయిల్స్ చూస్తే గుంటూరు జిల్లాలోని నిన్న రాత్రి కురిసిన వర్షాలకు పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభించిపోవడంతో నగరంలో కొన్ని ప్రాంతాలు నీట మునిగాయి. గుంటూరు నగరపాలక కమిషనర్ హుటాహుటిన నగరపాలక సిబ్బందితో చర్యలు చేపట్టారు. నగర కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ రాబో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ సూచనల మేరకు నగరంలో ప్రజల ఇబ్బందులు పడకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, గత రాత్రి కురిసిన వర్షానికి నగరంలో విరిగిన చెట్లను తొలగించడం, హోర్డింగ్స్ ను తొలగించడం, నీరు నిలిచిన ప్రాంతాల్లో బెయిల్ అవుట్ ను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజనీరింగ్ పట్టణ ప్రణాళిక ప్రజారోగ్య అధికారులకు స్పష్టం చేశారు. శుక్రవారం కమిషనర్ 3 వంతెనలు, ఆరండలపేట, అమరావతి రోడ్డు, విద్యానగర్, మెయిన్ రోడ్, మారుతి నగర్ మరియు కంకరగుట్ట, ఆర్యూబీ తదితర ప్రాంతాల్లో పర్యటించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలను జారీ చేశారు. నా కమిషనర్ వర్షం వలన ప్రజలకు ఏ సమస్య తలెత్తకుండా జీఎంసీ అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు. ప్రజలు కూడా తమ ప్రాంతాల్లో త్రాగునీటి సమస్యలు, చెట్లు విరిగి ట్రాఫిక్ అడ్డుగా ఉన్న, వర్షం నీరు నిలిచిన తక్షణం జీఎంసీ కాల్ సెంటర్ కి 086323451103 అలాగే 104, 105 నంబర్లకు కాల్ చేస్తే సత్వర చర్యలు తీసుకుంటామన్నారు. నోడల్ అధికారులు ఇతర సిబ్బంది క్షేత్రస్థాయిలో విధుల్లో ఉండాలని, విభాగాధిపతులు ఎక్కడ సమస్య రాకుండా సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. 3 వంతెనల వద్ద నిలిచిన సిల్ట్ ని జెట్టింగ్ మెషిన్ల ద్వారా శుభ్రం చేయాలని, కంకరగుట్ట ఆర్యూబీ వద్ద అదనపు మోటార్లను ఏర్పాటు చేసి నీటిని బెయిల్ అవుట్ చేయాలని మరియు డీఈని ఆదేశించారు. విరిగిన చెట్లను తొలగించడానికి ఉద్యానవన సిబ్బందిని అందుబాటులో ఉంచిన కాల్ సెంటర్ నుండి వచ్చిన ఫిర్యాదులను తక్షణం హాజరు కావాలన్నారు. ఇక విద్యుత్ సరఫరా అంతరాయం వలన త్రాగునీటి సరఫరాకి సమస్య లేకుండా ముందస్తుగా జనరేటర్లు ఏర్పాటు చేసుకోవడం, విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఈఈలను ఆదేశించారు. మెయిన్ డ్రైన్లలోకి ఇక చిన్న డ్రైన్లు కలిసే ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మెషిన్ల వద్ద వ్యర్థాలను ప్రజారోగ్య కార్మికుల ద్వారా ఎప్పటికప్పుడు తొలగించేలా పర్యవేక్షణ చేయాలని సీఎంఓహెచ్ ని ఆదేశించారు. నగరంలో పలు ప్రాంతాల్లో హోర్డింగ్స్ విరిగి బ్యానర్లు గాలికి ఎగురుతున్నాయని, ఆయా హోర్డింగ్లను తక్షణం తొలగించాలని సిటీ ప్లానర్ను ఆదేశించారు. అలాగే నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తు ఇక భవన యజమానులు వర్షాలకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పర్యటనలో సీఎంహెచ్ఓ డాక్టర్ అమృత, ఈఈ సుందర్రామరెడ్డి, డిఈ మసూదన్, ఏఈలు, పీటీఎస్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు. గుంటూరులోని స్థానిక ఐటీసీ వెల్కమ్ హోటల్లో శుక్రవారం జరిగిన భూముల సర్వే, రిసర్వే, భూ రికార్డుల డిజిటలైజేషన్ పై కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ జాతీయ వర్క్షాప్ 2వ రోజు కార్యక్రమానికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ మరియు అర్బన్ హౌసింగ్ శాఖ మంత్రి పి నారాయణతో కలిసి గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని పెమ్మసాని మాట్లాడుతూ, గుంటూరులో 2 రోజులుగా సమావేశాలకు నిర్వహిస్తున్న అధికారులు, ఉన్నతాధికారులకు నా ధన్యవాదాలు. శాఖ పరంగా, వృత్తిపరంగా విజయవంతమైన పనులు నిర్వహిస్తున్న మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదొక నిర్ణీత సమయానికి రాష్ట్రాలకు నిధులు సేకరించడానికి కార్యక్రమం చక్కగా ఉపయోగపడుతుంది. కార్యక్రమం గ్రామీణ సముదాయాలు, మహిళలు మరియు గిరిజనుల పట్ల చాలా కీలకమైనది. మన ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లుగా మనం నిజంగా 2047 నాటికి వికసిత భారత్ గా మారాలని కోరుకుంటే ఈ కార్యక్రమం తప్పనిసరిగా విజయవంతంగా నిర్వహించాలి. ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాలు ఈ పని ఎన్నో సంవత్సరాల క్రితమే పూర్తి చేశాయి. మన పరిపాలన సమస్యలను పరిగణలోకి తీసుకుంటే కొంత ఆలస్యం జరుగుతోంది నిజమే, కానీ వచ్చే కొన్ని సంవత్సరాలలో మన 100% పరిష్కారాన్ని సాధించగలమని నాకు ఆశ ఉంది. మరొక్కసారి 100% గ్రౌండ్
ప్రూఫింగ్ సాధించినందుకు కర్ణాటక, అస్సాం, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, బీహార్, హర్యానా, ఒడిశా రాష్ట్రాలకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు పరిష్కరించిన భూముల వ్యవహారాన్ని పరిష్కరిస్తున్న అస్సాంను మరియు 40 సెంటీమీటర్ల అధిక స్పష్టత గల శాటిలైట్ చిత్రాలతో ముందుకు వస్తున్న రాజస్థాన్ కూడా అభినందించాలి. ఇవన్నీ కాకుండా మన ఆంధ్రప్రదేశ్ గురించి నాకు చాలా గర్వంగా ఉంది. మన ముఖ్యమంత్రి, నా రాజకీయ గురువు నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మంత్రి నారాయణ, ఈ శాఖ ఉన్నతాధికారులు మొత్తం పరిపాలన యంత్రాంగం ఎంతో అద్భుతమైన పనిని కేవలం 10 నెలల్లోనే పూర్తి చేసి ప్రోత్సాహక నిధులలో సింహభాగాన్ని దక్కించుకున్నారు. అలాగే పౌర సాధికారత సమాజం యొక్క భాగస్వామ్యం కోసం పనిచేస్తున్న బీహార్ మరియు ఒడిశాను మరియు అత్యంత పారదర్శక భూ రికార్డు వ్యవస్థను అభివృద్ధి చేస్తున్న హర్యానాను, అలాగే మొదటి మరియు రెండవ తాత్కాలిక సర్వేలు పూర్తి చేసిన శిబ్రాను కూడా అభినందించాలి. ప్రథమ దశలో మనం 15 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రణాళికలో భాగంగా 3 లక్షల చదరపు కిలోమీటర్ల భూ భాగాన్ని కవర్ చేయగలిగాము. ఈ కాన్ఫరెన్స్ మన దేశంలో సహకార పారసత్వ వ్యవస్థను కొలాబరేటివ్ ఫెడరలిజం ప్రదర్శిస్తోందని, అది మన దేశ బలమని నేను నమ్ముతున్నాను తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యే సమయంలో మనకు ఖచ్చితమైన అందుబాటులో ఉండే భూ రికార్డులు లభిస్తాయి. విధానపరంగా, సాంకేతిక పరంగా, నిధుల పరంగా మరియు అన్ని ప్రామాణిక కార్యాచరణ పద్ధతుల విషయంలో భారత ప్రభుత్వం మద్దతుగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మరియు చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ జి విజయలక్ష్మి, DOLR సెక్రటరీ మనోజ్ జోషి, DOLR డైరెక్టర్ DN జోషి తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో గెయిల్ ఇండియా లిమిటెడ్ సంస్థ వారి CSR నిధులతో ఏర్పాటు చేసిన 2 మొబైల్ మెడికల్ యూనిట్ వాహనాలు స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్తో కలిసి పెమ్మసాని శుక్రవారం ప్రారంభించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ, గుంటూరు నగరంలో గాని, పార్లమెంట్ పరిధిలో గాని ఎక్కడెక్కడ ఏ సమస్యలున్నాయనేది మా టీం సమాచార సేకరణ నిమిత్తం పనిచేశారు. ఒక్కో వ్యాన్ నిర్వహణకు ఏడాదికి 35 లక్షల చొప్పున 2 వాహనాలకు కలిపి 70 లక్షలను గెయిల్స్ చేసే సంస్థ ఖర్చు చేస్తుంది. వ్యాన్లో ఒక MBBS డాక్టర్, నర్స్, హెల్పర్, డ్రైవర్ వైద్యం నిమిత్తం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారు. అందులో ప్రాథమిక పరీక్షలు చేసి 100 రకాల ఉచిత మందులు కూడా అందిస్తారు. నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం వ్యాన్ ఆయా గ్రామాల్లో మార్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. బీద బడుగు వర్గాలు నివసించే ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ వాహనాలు తిరుగుతూ ప్రజలకు నిత్యం వైద్య సదుపాయాలకు అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా పనిచేస్తాయన్నారు. 1 ఇయర్ పైలట్ ప్రోగ్రాం కింద ఈ వాహనాలు ముందుగా పనిచేస్తాయి. అందరూ పూర్తిగా వినియోగించగలిగితే మరో సంవత్సరం పొడిగిస్తాము. అలాగే గుంటూరు పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ వాహనాలు తిరిగేలా కృషి చేస్తామని తెలిపారు. త్వరలో ఈ 2 వాహనాలు కాకుండా అదనంగా మరిన్ని వాహనాలను తీసుకువచ్చే విధంగా ఈ కృషి చేస్తామన్నారు. సౌకర్యాన్ని ప్రజలు పూర్తిగా ఉపయోగించుకుంటామని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మాకు సహకరించిన గెయిల్ సంస్థ నిర్వాహకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలన్నారు. కార్యక్రమంలో గెయిల్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనూప్ గుప్తా, డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, GMC కమిషనర్ పులి శ్రీనివాసులు, టీడీపీ సీనియర్ నాయకులు తాళ వెంకటేష్ యాదవ్, ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ నాయకులు గాది వెంకటేశ్వరరావు, GGH సూపరింటెండెంట్ రమణ, స్థానిక కార్పొరేటర్ ఎల్లావుల అశోక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. గతంలో మేము కేవలం ప్రభుత్వం ద్వారా మనందరికి కూడా 104, 108 వెహికల్స్ గురించే చాలా వరకు తెలుసు. కానీ గౌరవ కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు తనకొచ్చినటువంటి అవకాశాన్ని ప్రతినిత్యం కూడా తన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడాలనేటువంటి ఒక మంచి ఆలోచన చేసి నిరంతరం కూడా తనకొచ్చినటువంటి అవకాశాన్ని నియోజకవర్గంలో ఏ స్థాయిలో ఎవరికి ఎటువంటి కార్యక్రమాలు చేస్తే ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతో ఈరోజు మనందరం కూడా చూస్తా ఉన్నాం. ఇప్పుడే अभी थोड़ी देर पहले अनूप गुप्ता जी से बात हुई, उनको बताया था हमारा मेडिकल एंड हेल्थ डिपार्टमेंट इट इज वेरी स्ट्रांग. We are having more than 19,000 crores budget in our state and already we are having so many PSUs, but still there is a lot of crowd in our government hospital. Why? Because every day I think so more than 3,000 OPs are there in our government hospital and every night we'll get a crowd of 800 for inpatients. So this is the way we are having crowd here. Medical treatment के लिए बहुत जरूरत है और जो रिमोट एरियाज रहते हैं वहाँ पे है ना, अभी बहुत सारे RMPs ऐसे लोग इनके पास ఒరిజినల్ గా గెయిల్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం కేవలం నరేంద్ర మోదీ గారి బొమ్మ, MP బొమ్మ ఇద్దరువే ఉండాలి అక్కడ దాని మీద. అయితే మా చంద్రబాబు నాయుడు గారిది కానీ మా పవన్ కళ్యాణ్ గారి కానీ వారి ఫోటో లేకుండా ఇక్కడ తిప్పడం సాధ్యం అయ్యే పరిస్థితి కాదు, అది కరెక్ట్ కూడా కాదని చెప్పి వారిని అడిగితే వాళ్ళు కూడా ఆ ప్రోటోకాల్ కూడా కాదని రిక్వెస్ట్ చేశారు. ఈ రోజున వారందరికీ కూడా ధన్యవాదాలు. యాక్చువల్ గా ఎమ్మెల్యే ఫోటోలు కూడా వేద్దాం అనుకున్నాం కానీ ఇక టైం లేదు, అది సిస్టమ్ కి వ్యతిరేకం కాబట్టి నజీర్ గారి ఫోటో లేదు.
లేకపోయినా కూడా నజీర్ గారు ఇదంతా వీటన్నిటిలో ఇవన్నీ చేస్తున్నారంటే నజీర్ గారు కానీ నాయకుల సహకారం లేకుండా మేము ఏమీ చేయలేము ఇక్కడ. కాబట్టి దాని మీద ఉన్నా లేకపోయినా ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా ప్రజల్లోకి ఇది నజీర్ గారు, ఎంపీ గారు అందరూ కలిపి చేస్తున్నది అనేది మీరు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరుకుంటూ దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ మరొక్కసారి గుప్తా గారికి నా మనస్ఫూర్తిగా గుంటూరు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. చాలా తక్కువ మందికి తెలుసు అసలు ఆ సిస్టమ్ ఏంటి, ఆ సిస్టమ్ కింద ఎంతవరకు తీసుకురావచ్చు అనేది చాలా తక్కువ మందికి తెలిసిన విషయం. ఉపయోగించుకోవడం కూడా చాలా లిమిటెడ్గానే ఇప్పుడు వరకు ఉపయోగించుకుంటున్నాం. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని సోర్స్ నుంచి అభివృద్ధికి ఎటువైపు నుంచి నిధులు అవసరం, ఎందుకంటే ఏ పని చేయాలన్నా కానీ వాళ్ళ డబ్బులతో ముడిపడినటువంటి పరిస్థితి. చిన్న డ్రైన్ కట్టాలన్నా కానీ డబ్బులు కావాలి. కానీ గవర్నమెంట్కి ఉండే బడ్జెట్ అంతా ఆ బడ్జెట్తో ఎంతవరకు చేయగలుగుతాం, ఇతర మార్గాలు చూసుకున్నప్పుడు ఉన్నటువంటి సిస్టంలో ఉన్నట్టు ఈ సిఎస్ఆర్ నుంచి నాకు తెలిసి ఇప్పటికే చంద్రశేఖర్ గారు మన గవర్నమెంట్ హాస్పిటల్లో చూసాం. నేను కూడా 2-3 కార్యక్రమాలకు అటెండ్ అయ్యాను. గవర్నమెంట్ హాస్పిటల్కి ఆ ఎక్విప్మెంట్ కోసం కానీ అభివృద్ధి కోసం కానీ, అలాగే ఇవాళ ఈస్ట్ నియోజకవర్గానికి ఒకటి, తెనాలి నియోజకవర్గానికి ఒకటి మొబైల్ మెడికల్ వ్యాన్స్ని తీసుకురావడం అనేది నిజంగా మనమందరం కూడా చంద్రశేఖర్ గారికి ఒకసారి మీ హర్షధ్వానాలతో కృతజ్ఞతలు తెలియజేయాలి. సో థ్యాంక్ యూ సార్ ఫర్ మీరు చెప్పిన వెంటనే మీరు అర్బన్లో వెహికల్ ఒకటి అలర్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనకి ఇక్కడున్న నోటిఫైడ్ స్లమ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ మొత్తం మ్యాప్ చేయడం జరిగింది. 26 నోటిఫైడ్ స్లమ్స్ లో పెట్టాము. ప్రతి నెల కూడాను సేమ్ డే మొదటి సోమవారం అంటే నెక్స్ట్ మంత్ కూడా మొదటి సోమవారం అక్కడే రిపీట్ అవుతుంది. అదేవిధంగా నీడ్ బట్టి కన్సర్న్ మెడికల్ హౌసెస్ అందరినీ కూడా ఇంకెక్కడికైనా కావాలనుకుంటే 3 months తర్వాత మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ మంచి అవకాశాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఈ షెడ్యూల్ ఏ రోజు ఎక్కడికి వస్తుందన్న వెహికల్ షెడ్యూల్ అంతా కూడాను నేను మున్సిపల్ కమిషనర్ గారి ద్వారా మా పిహెచ్సి అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీస్ ద్వారా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ప్రెస్ లో కూడా ఈ షెడ్యూల్ వేయడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడాను మనకి హైపర్ టెన్సివ్, డయాబెటిక్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి మనము పిహెచ్సిలో ఎక్కడికైనా వెళ్తే 1 week ఇస్తారు. బట్ ఈ ప్రోగ్రామ్ లో 1 month సరిపడా మందులు ఇస్తారు. అక్కడే ఎగ్జామ్ చేసి బీపీ చెకప్ చేసి లేదా షుగర్ టెస్ట్ చేసి వెంటనే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంత మంచి అవకాశాన్ని కల్పిస్తున్న అనూప్ గుప్తా గారికి, మన మినిస్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈరోజు అనేక ప్రాజెక్ట్స్ తెస్తున్నారు. దానిలో మరి ప్రభుత్వ పరంగా అటు సెంట్రల్ గవర్నమెంట్ ఇటు స్టేట్ గవర్నమెంట్ నుంచి తెచ్చే ప్రాజెక్టులతో పాటు సిఎస్ఆర్ కింద కూడా కొన్ని యాక్టివిటీస్ స్టార్ట్ చేశారు. దానిలో ఈరోజు 2 మెడికల్ వ్యాన్స్ అంటే విత్ డాక్టర్స్, మెడిసిన్స్ అన్ని కూడా గెయిల్ వార్ నుంచి ఈరోజు ఇక్కడ ఈస్ట్కి ఒకటి, వెస్ట్కి ఒకటి స్టార్ట్ చేయడం చాలా శుభ పరిణామం. సార్, ఈ సందర్భంగా నేను ఆల్రెడీ మన సిఎస్ఆర్ మీ దగ్గర ఉండే టీంతో కూడా డిస్కస్ చేశారు. ఇక సిఎస్ఆర్ యాక్టివిటీస్ స్టార్ట్ అయినాయి కాబట్టి నగరపాలక సంస్థ కూడా సార్ కొన్ని వెహికల్స్ రిక్వైర్మెంట్ ఉంది మనకి, ముఖ్యంగా ఆటోస్. అది వేక్తో కూడా నేను డిస్కస్ చేశాను. దానికి సంబంధించినటువంటి కొన్ని ఎస్టిమేషన్స్ అవన్నీ కూడా త్వరలో పంపిస్తాను. తద్వారా నగరపాలక సంస్థకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సిఎస్ఆర్ కింద మీరు చొరవ తీసుకొని చేయగలిగితే తద్వారా గుంటూరు నగర ప్రజలకి ఇంకా క్వాలిటేటివ్ సర్వీస్ పర్టికులర్గా శానిటేషన్ పరంగా చేయగలం. ఈ సందర్భంగా మీకు నేను అప్పీల్ చేస్తున్నాను సార్, ఆ దిశగా కూడా మీరు ఆలోచించేయమని. అట్లాగే లోకల్గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్స్ కానీ ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఉగ్రవాద కార్యకలాపాల నిరోధానికి ఆక్టోపస్ బలగాల మాక్ డ్రిల్ ఈరోజు 16.5వ తేదీ 2025 అర్ధరాత్రి సుమారు 1:30 సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐజీ ఆపరేషన్ శ్రీకాంత్ ఐపీఎస్ ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ పర్యవేక్షణలో తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ మరియు ఆక్టోపస్ డీఎస్పీ తిరుపతయ్య సంయుక్త ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వెలగపూడి గ్రామంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం నందు ముందస్తు భద్రతా చర్యలో భాగంగా ఉగ్రవాద కార్యకలాపాల నిరోధానికి పటిష్టమైన ప్రణాళికలు రూపొందించి వాటిని అమలు పరిచే దిశగా మాక్ డ్రిల్ నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ఆక్టోపస్ బలగాలు ఆక్టోపస్ అనగా ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక సంస్థ ఆర్గనైజేషన్ ఫర్
కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ ఈ ప్రత్యేక విభాగాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో ఒక ప్రత్యేక విభాగం. ప్రజారక్షణ సాయుధులైన ఆక్టోపస్ బలగాలు ఉగ్రవాద కార్యకలాపాల విరోధానికి ప్రత్యేక దృష్టి సారించి ఉగ్రవాదుల మరియు సంఘ విద్రోహ శక్తుల ప్రయత్నాలను తిప్పికొట్టడానికి ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటారు. పౌరులు, వివిఐపి మరియు విఐపిలు ఆయా సంస్థలు వివిధ రకాల భద్రతకు ముప్పు వాటిల్లకుండా ఉగ్రవాదులను, సంఘ విద్రోహ శక్తులను అణచివేయడంలో ఈ ఆక్టోపస్ బలగాలు వారెంతో నైపుణ్యంతో వ్యవహరిస్తారు. ఆయా విపత్కర పరిస్థితుల్లో ఉగ్రవాద మరియు సంఘ విద్రోహ శక్తుల కార్యకలాపాల అణచివేత కొరకు తమను తాము సంసిద్ధంగా ఉంచుకోవడం కోసం, వారి అణచివేతలో ఎదురయ్యే సవాళ్లను ముందస్తుగా తెలుసుకోవడం కోసం, వారి సామర్థ్యాన్ని సమాచార మార్పిడిని మెరుగుపరచుకోవడం కోసం తరచుగా ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తూ ఉంటారు. దీనిలో భాగంగా వెలగపూడి సచివాలయంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. కార్యక్రమంలో తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ, ఆక్టోపస్ డీఎస్పీ తిరుపతి, తుళ్లూరు సీఐ శ్రీనివాసరావు, అంజయ్య, ట్రాఫిక్ సీఐ కోటేశ్వరరావు, ఆర్ఐలు నాగేశ్వర్లు, లక్ష్మణ్, వెంకటేశ్వరరావు, 40 మంది ఆక్టోపస్ బలగాలను, ఎస్టీఎఫ్ బలగాలు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న నరేంద్ర మోదీ మాయల మాంత్రికుడని, ఆయన మాయ మాటలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు అన్నారు. సిపిఐ గుంటూరు జిల్లా కౌన్సిల్ సభ్యుల సమావేశం గుంటూరు మల్లయ్య లింగం భవన్లో శుక్రవారం జరిగింది. కార్యవర్గ సమావేశం సభ్యులు ఆర్ ఆదేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ముప్పాల నాగేశ్వరరావు మాట్లాడుతూ, నరేంద్ర మోదీ మాయమాటలను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరోసారి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. నరేంద్ర మోదీ కార్పొరేట్ శక్తులకు దాసోహం అన్నట్లుగా దేశ సంపద మొత్తం వారికి దోచిపెడుతున్నారని విమర్శించారు. మత విద్వేషాలు రగిలిస్తూ అమాయక ప్రజలను మతాల ఉచ్చులోకి లాగి మరణ హోమం సృష్టిస్తున్నారన్నారు. మతం ముసుగులో ప్రజల ప్రాణాలు హరిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక, అప్పులు కట్టలేక అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు రైతులు దేశవ్యాప్తంగా ధర్నా చేస్తుంటే వారికి క్షమాపణలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలు పరిష్కరిస్తానని హామీనిచ్చిన మోదీ అన్నం పెట్టే రైతులను మోసం చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను సైతం మోదీ విస్మరించారన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని యువతకు హామీనిచ్చి వారిని మభ్యపెట్టి అధికారం చేపట్టిన తర్వాత మోసం చేస్తారని దుయ్యబట్టారు. కర్షకులతో పాటు యువతను సైతం మోసం చేసిన ఘనత మోదీకే దక్కుతోందన్నారు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి సిపిఐ మహాసభలు జరుగుతాయని, అందులో భాగంగా సెప్టెంబర్ నెలలో చండీగఢ్లో జాతీయ మహాసభలు జరగనున్నాయని తెలిపారు. అదేవిధంగా ఆగస్టు 22, 24 తేదీలో ఒంగోలులో రాష్ట్ర మహాసభలు జరగబోతున్నాయని చెప్పారు. వీటికంటే ముందు మండల నియోజకవర్గ జిల్లా మహాసభలు నిర్వహించేందుకు సన్నద్ధం కావాలని పుప్పల పిలుపునిచ్చారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగల ఆయుష్నూర్ మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి తీరా గెలిచిన తర్వాత కార్పొరేట్ శక్తులకు సంపద మొత్తం దోచిపెడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అప్పు కాకుండా నిధులు కేటాయించిన అమరావతి రాజధాని నిర్మాణానికి పూర్తిస్థాయిలో తోడ్పడాలని కోరారు. మోదీ ప్రజా, కార్మిక, కర్షక వ్యతిరేక పాలనను అడ్డుకోవడానికి సిపిఐ మరింత బలపడాలని, అందుకు పార్టీ శ్రేణులు రాజకీయ, సామాజిక అంశాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మరింత ఉత్సాహంతో గ్రామ స్థాయిలో సమస్యలపై ఉద్యమాలు నిర్మించాలని చెప్పారు. ఆగస్టు 22 నుండి 3 రోజుల పాటు ఒంగోలులో జరగబోతూ ఉన్నాయి. ఇప్పుడు మన జిల్లా మహాసభల్ని, కింది మహాసభలన్నింటినీ కూడా ఇక్కడ చర్చించి ఒక తుది రూపం ఇక్కడ ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇది నిర్మాణ భాగానికి సంబంధించింది. రాజకీయ పరంగా చూసినప్పుడు భారతదేశంలో మోడీ ఎన్డీఏ కూటమి మతము, పాకిస్తాను, యుద్ధము ఈ యొక్క భాగం. అసలు ఈ ప్రభుత్వం సామాన్యుల గురించి పట్టించుకోవటం లేదు. రైతులు చెప్పిందంతా మోసం, కార్మికులు చెప్పింది మోసం. నాదే బ్యాంకు రైతులకి, కార్మికులకి, యువకులకి, విద్యార్థులకి, దేశ ఆర్థిక ప్రగతికి ఈ చెప్పిన మాటలన్నీ దొల్ల మాటలుగా మిగిలిపోతున్నాయి. కానీ ప్రజల్ని వంచి మళ్ళా తిరిగి అధికారంలోకి రాగలిగినాడు 3వసారి. అంటే మోడీకి ఉన్నటువంటి చాతుర్యము, మాటల గారడి, భారతదేశ సాంప్రదాయాలు, మతాన్ని అడ్డం పెట్టుకొని చైనాని, పాకిస్తాన్ని చూపించి రాజకీయాలలో ప్రాంతీయ పార్టీలను భయపెట్టి
తన పక్కకి చేర్చుకొని మూడోసారి గెలిచాడు. దీన్ని అడ్డుకట్టు వేయడానికి బలమైన శక్తి కావాలి అన్నప్పుడు సిపిఐ పార్టీ బలపడాలి. సిపిఐ పార్టీ బలపడాలి అన్నప్పుడు సిపిఐలో ఉన్న ప్రతి కార్యకర్త ప్రజల యొక్క మౌలిక సమస్యల మీద, రాజకీయ అంశాల మీద, సామాజిక విషయాల మీద బాధ్యతాయుతంగా ప్రజలతో మన కరచాలనం బలంగా ఉండాలి. మన వరకు మన నుండి ఏదో జాతీయ రాష్ట్ర పిలుపులు, జిల్లా పిలుపులు జరుపుకుంటూ కాలహరణం చేసుకుంటే ఇంకో 50 ఏళ్ళైనా ఎదుర్కోలేము. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఒకనాడు ప్రజా వ్యతిరేక పార్టీగా, కరప్టెడ్ పార్టీగా 2014లో నెట్టివేయబడింది అధికారం నుంచి. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎన్ని కంటాలు పడినా ఇంకా సమర్థవంతంగా లౌకిక శక్తిగా వాళ్ళు పడపడాలి, కమ్యూనిస్టులు పడపాలి, అనేక ప్రాంతీయ పార్టీలు కూడా బీజేపీని వదిలిపెట్టి వచ్చేటట్టు చూసుకోవాలి. అందువల్ల మన విచక్షణ మీరు చాలా ఆశ్చర్యం. మోడీ ఎత్తుగడలు చూడండి, మనం ఎత్తుగడలు చూడండి. మోడీ ఎత్తుగడలు పరిపక్వంగా, ప్రయోజనకరంగా, అతని లాభాలను, రాజకీయాలని విజయవంతంగా తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. మన ఎత్తుగడలు ఇంకా నైపుణ్యంతో అత్యధిక ప్రాంతీయ పార్టీలని మోడీ వ్యతిరేక కూటమిలోకి తీసుకురావడానికి మనకు వ్యూహము, ఎత్తుగడ ఉండాలి. అయినా అందరూ రాకపోవచ్చు, కానీ ప్రయత్నంలో జాగ్రత్తతో ఉండాలి. అది చేయాలి అంటే మనం బలపడాలి. అలా వామపక్షాల ఐక్యత అని పదే పదే చెప్పుకుంటే సాధ్యం కాదు. దానికి ప్రధానమైనటువంటి భూమిక సిపిఐ బలపడాలి. సిపిఐ బలపడాలంటే సిపిఐ గ్రామ శాఖలు, వార్డు శాఖలు చైతన్యవంతమైన శాఖలుగా ఉండాలి. సెల్ ఫోన్ల ద్వారా జరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ సెల్ ఫోన్ల రికవరీ ఉచితంగా అందజేతతో బాధితుల కండగా నిలుస్తున్న గుంటూరు జిల్లా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో సెల్ ఫోన్లను రికవరీ చేసిన గుంటూరు జిల్లా ఐటీ కోర్ సిఐ నిస్సార్ భాషా మరియు వారి సాంకేతిక బృందం ఈరోజు సుమారు 60 లక్షల విలువైన 300 సెల్ ఫోన్లు రికవరీ అందజేత ఇప్పటి వరకు సుమారు 5,80 లక్షల విలువైన 2,900 మొబైల్ ఫోన్ల రికవరీ అందచేత సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వెంటనే అవి దుర్వినియోగం కాకుండా 1,930 జాతీయ సైబర్ క్రైమ్ సహాయత నంబర్కి ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచన. ఆర్థిక లావాదేవీలు ఎక్కువగా సెల్ ఫోన్ నుండి చేసిన ఈ రోజుల్లో సైబర్ నేరాల పట్ల ప్రజల అవగాహన కలిగి ఉండాలని పిలుపు. ఏవైనా అనుమానిత బెదిరింపు కాల్స్ వస్తే దగ్గరలోని పోలీసు వారి దృష్టికి తీసుకురావాలని సూచన. ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్ నందు రికవరీ చేసిన సుమారు 60 లక్షల విలువైన 300 దొంగిలించబడిన మరియు పోగొట్టుకున్న సెల్ ఫోన్లను బాధితులకు అందించిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో సమాచార చేరవేతకు, వినోదానికి, విజ్ఞాన సాముపార్జన కొరకు మొబైల్ ఫోన్లు ఎంతో ఉపయోగపడుతున్నాయి. చాలా సందర్భాల్లో ప్రజలు తమ సెల్ ఫోన్లను పోగొట్టుకోవడం లేదా దొంగిలించబడడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాటిలో వ్యక్తిగత, బ్యాంక్, ఇతర గోప్యమైన వివరాలు ఉండవచ్చు. నేరస్తులు వాటిని దుర్వినియోగపరచవచ్చు. ఈ క్రమంలో ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితుల్లో బాధితులు పోలీసు వారిని ఆశ్రయిస్తున్నారు. పోలీసు వారు పోయిన సెల్ ఫోన్ల యొక్క వివరాలను బట్టి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పోలీసు వాటిని తిరిగి ఎటువంటి రుసుము చెల్లించుకోకుండా బాధితులకు అందజేస్తున్నారు. బాధితులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా ప్రజలు తమ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న, దొంగిలించబడిన ఎడల వెంటనే పోలీసు హెల్ప్ లైన్ 8688315574 నంబర్కి లేదా CAIR వెబ్సైట్ నందు ఫిర్యాదు చేయాలని సూచించినట్టు తెలిపారు. ఈ రోజుల్లో సెల్ ఫోన్లు ఉపయోగించుకుని సైబర్ నేరగాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ లేదా అధిక నగదు, ఉద్యోగం, వ్యాపారం వంటి వాటిని ఆశ చూపుతూ ప్రజల ఖాతాల నుండి నగదు కొట్టేస్తూ వారిని మోసం చేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. కావున ఆ సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండి నిరంతరం అప్రమత్తంగా ఉంటూ
సైబర్ నేరగాలు చేసే ఫోన్ కాల్స్ కు భయపడకుండా ఫోన్ కాల్స్ ను వెంటనే బ్లాక్ చేసి మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్ గాని లేదా జాతీయ సైబర్ భద్రత టోల్ ఫ్రీ నంబర్ 1930 అనే నంబర్ కు కానీ సమాచారాన్ని ఇచ్చి క్షేమంగా ఉండాలని అవగాహన కల్పించారు. ప్రజలు ఎవరైనా తమ ఇంటి నుండి వేరే ఊర్లకు ప్రయాణం చేసేటప్పుడు తమ గృహ రక్షణ కొరకు పోలీస్ శాఖ తరపున ఉచితంగా అందించే LHMS సేవను ఉపయోగించుకుని సీసీ కెమెరాలు అమర్చుకుని నిశ్చితంగా ఉండాలని ఎస్పీ సూచించారు. ద్విచక్ర వాహనాలను ఇంటి వద్ద ఏదైనా ప్రదేశంలో పార్క్ చేసేటప్పుడు వాటికి వీల్ లాక్ మరియు GPS ట్రాకింగ్ సిస్టమ్ ను అమర్చుకోవాలని కూడా సూచించారు. దీనివలన ఎవరైనా వాహనం దొంగిలిస్తే వెంటనే మనం పసిగట్టవచ్చని తెలిపారు. సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేయడంలో కృషి చేసిన ఐటీ కోర్ సిఐ నిషార్ బాషా, హెడ్ కానిస్టేబుల్ కిషోర్, కానిస్టేబుల్ శ్రీధర్ మానస, CCS హెడ్ కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్ కరీముల్లా ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ ఏ హనుమంతు, ఎస్పీ సిఐ లహరి శ్రీనివాస్, ఐటీ కోర్ సిఐ నిస్సార్ బాషా, ఐటీ కోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుంటూరు జిల్లాలో వర్షాలకు పలు ప్రాంతాలు స్తంభించిన విద్యుత్. గుంటూరు నగరపాలక కమిషనర్ హుటాహుటిన నగరపాలక సిబ్బందితో చర్యలు. గుంటూరులోని స్థానిక ఐటీసీ వెల్కమ్ హోటల్లో శుక్రవారం జరిగిన భూములు సర్వే. పాల్గొన్న మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. మొబైల్ మెడికల్ యూనిట్ వాహనాలను ప్రారంభించిన మంత్రి పెమ్మసాని. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఉగ్రవాద కార్యకలాపాల నిరోధానికి ఆక్టోపస్ బలగల మాక్ డ్రిల్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.